సో గాలిపటము నేలకి 60 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. గాలిపటంకు కట్టబడిన దారము రెండవ కొన నేలపై ఒక బిందువు వద్ద కట్టబడింది. ఆ దారం నేలతో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. దారం వదులుగా లేదని భావించి దారం పొడవుని కనుగొనండి. ఓకే, సో ఇక్కడ ఒక కైట్ ఎగురుతూ ఉంది. రైట్ అండి, ఈ కైట్ ఇలా నిటారుగా ఎగరదు కదండి. సో ఇలా ఎగురుద్ది, ఇలా. ఇది దారం. రైట్, ఈ దారాన్ని ఏం చేశాడంటే నేల మీద ఒక మేకు పెట్టి దానికి నేలతో అటాచ్ చేశాడు, అంటే వదిలేశాడు, మనం పట్టుకోలే. ఓకే అండి, సో నేలతో ఎంత కోణం చేస్తుంది? 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గాలిపటం ఎక్కడైతే ఎగురుతుందో అక్కడ నుంచి లంబాన్ని గీస్తా. అది గాలిపటం ఎంత ఎత్తులో ఎగురుతుందో తెలిపేది. సో మనకు 30, 60 అనగానే ఐడెంటిఫైడ్ దట్ 30 డిగ్రీస్ ఆపోజిట్లో ఏ ఉంటే 60కి ఆపోజిట్లో A√3 ఉంటుంది, 90కి ఆపోజిట్లో 2A ఉంటుంది. ఇదే మనకు కావలసిన దారం పొడవు 2A. అంటే ఏ వాల్యూ తెలిస్తే దారం యొక్క పొడవు 2A అని రాయొచ్చు. నీకేమిచ్చాడు అని అంటే గాలిపటం నేలకి 60 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. ఎంత ఎత్తులో ఎగురుతుంది? 60 మీటర్ల ఎత్తులో ఎగురుతుంది. సో A√3 = 60 మీటర్లు. సో నా √3తో క్యాన్సిల్ చేస్తే A = 20√3. ఓకే, సో 3తో క్యాన్సిల్ చేస్తే 3 20లా. సో 3 అనేది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి √3 ఉంటుంది కాబట్టి √3ని అక్కడ తీసుకుంటాం. సో A = 20√3 కాబట్టి 2A = 40√3.